చాలా సంతోషంగా ఉంది. నందిగామ మండల హెడ్‌క్వార్టర్‌లో గ్రామ పంచాయతీ నందిగామలో నిన్నగాక మొన్న ఒక గృహప్రవేశానికి అంటే ఒక నిరుపేద కుటుంబానికి వాళ్ళు నూతన ఇందిరమ్మ గీతా వినోద్ యొక్క గృహప్రవేశానికి రావడం జరిగింది. అక్కడికి ఈ తల్లి లాంటి పెద్దమ్మ లక్ష్మమ్మ గారు, అక్కమూల లక్ష్మమ్మ గారు నాకు ఎదురుబడి ఆ ప్రజా సమక్షంలోనే తన బాధ వెలుబుచ్చింది. నాకింత వయసు అయినప్పటికీ నాకు రేషన్ కార్డు లేదు, ఒక ఇల్లు లేదు, పెన్షన్ రాలేదని చెప్పి వారు విజ్ఞప్తి చేశారు. నేను ఆ రోజు మా నాయకులతోని గ్రామ పెద్దలతో కూడా చెల్లించడం జరిగింది. తప్పకుండా ఎంఆర్ఓ గారితో మాట్లాడి, జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఈ రేషన్ కార్డు ఇమీడియట్లీ ఇప్పించే కార్యక్రమం చేస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఒక ఎవ్వరు అంటే తనకు ఎవ్వరు ఆధారం లేరు కాబట్టి ఇలా నేనే ఆధారంగా ఇక్కడికి రావడం, ఈ రేషన్ కార్డు ఇప్పించడం జరిగింది. డీలర్ కూడా చెప్పడం జరిగింది. అలాట్మెంట్ లేకుండా డీలర్ అడ్జస్ట్ చేసి ఇండమని చెప్పడం కూడా జరిగింది. ఆ డీలర్ కూడా ఇలా అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి ఆమెకు బియ్యం ఇప్పించడం కూడా జరుగుతుంది. మేము కూడా మా బాధ్యత, కాంగ్రెస్ పార్టీ బాధ్యత, ఎమ్మెల్యేగా నా బాధ్యత, ఆమెకు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం జూన్ 2 తారీఖు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఆల్రెడీ గ్రామ పెద్దలు అంటే ఊరు పెద్దలు అందరూ కూడా ఆమె వాస్తవానికి ఎలిజిబుల్, డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ఎలిజిబుల్ కాబట్టి ఆల్రెడీ ఆమెకు అలాట్మెంట్ కూడా చేసిర్రు. ఆ సర్టిఫికెట్ కూడా ఈ వారం 10 రోజులలో కూడా ఆమెకు డబుల్ బెడ్రూమ్ హ్యాండ్ ఓవర్ కూడా చేయబోతా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, ఇలా పేదలకు సేవ చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ప్రజాప్రతినిధులు ఉన్నాం, పేదలకు సేవ చేయడానికి ఉన్నాం. కాబట్టి నిజంగా ఆమెకు దాదాపు 60-65 సంవత్సరాలు ఉంటాయంటే ఇప్పటివరకు రేషన్ కార్డు ఇవ్వకపోవడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది. కాబట్టి మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మనం ప్రజాప్రతినిధులం అంతా కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కూడా ఏంది పేదోళ్ళకు అండగా ఉండాలనేదే అక్కడక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలల్లో చాలామంది ఈ యొక్క వయోవృద్ధులను తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటలేరు అనేది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అదేవిధంగా ఇటువంటి వాళ్ళు లక్ష్మమ్మ లాంటి వాళ్ళు ప్రతి ఊర్లో ఒక్కరో ఇద్దరో ముగ్గురో ఉంటారు. కాబట్టి వారికి అండగా ప్రభుత్వం నిలబడాలి, తల్లిదండ్రులకు కొడుకులు కూతుర్లు కూడా నిలబడాలి. కాబట్టి ఇవాళ తల్లిదండ్రుల మీద కూడా కొడుకులు బిడ్డలు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లా కాదు అని చెప్పి మొన్నటికి మొన్న ఒక నూతన చట్టం చేయడం జరిగింది. వయోవృద్ధులకు వారికి పరిరక్షణ చట్టం తేవడం జరిగింది. తెచ్చి ఉద్యోగస్తులు అయితే వారి జీతంలో నుంచి 10 to 15% సాలరీ తల్లిదండ్రులకి ఇవ్వాలని చెప్పి, ఒకవేళ అటువంటి పిల్లలు లేకపోతే ప్రభుత్వం అండగా నిలబడాలి. కాబట్టి నేనే ఒక ఎమ్మెల్యేగా, సర్పంచ్గా అందరూ గ్రామ పెద్దలు కూడా లక్ష్మమ్మ నీకు మేము ఉన్నామని చెప్పి వీళ్ళు వచ్చి మేము ఆమెకు అండగా నిలబడ్డాం. రేపు భవిష్యత్తు మొట్టమొదటగా మాకు వీలైంది ఇప్పుడు రేషన్ కార్డు ఇప్పించినాం, రేషన్ బియ్యం ఇప్పిస్తున్నాం, తాత్కాలిక రేపు డబుల్ బెడ్రూమ్ ఇవ్వబోతా ఉన్నాం. ఇటువంటి వాళ్ళకు చాలా మటుకు 10 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈమె పూర్తిగా ఎలిజిబుల్. కాబట్టి ఈమెకు వచ్చే జూన్కు తప్పకుండా ఈమెకు పెన్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇలా నిజంగా చెప్తున్నా ఒక అనుభూతిని ఇస్తుంది మా అందరికి కూడా. అంటే ఒక పేదరాలు, ఒక వయోవృద్ధురాలు, ఆమెకు ఎవరు లేరు కాబట్టి మేము అండగా నిలబడ్డం అనే అనుభూతి కూడా మాకు కలిగింది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన వాటి అందరూ కూడా గ్రామ పెద్దలకు అందరికీ, సర్పంచులకు, డిప్యూటీ సర్పంచులకు, ఇందులో ఉన్న అధికారులకు, డీలర్లకు అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా నా నమస్కారాలు. మనం మానవత్వం కలిగి ఉండాలి. మానవత్వం కలిగి ఉన్నప్పుడే మనం నిజంగా కూడా చెప్తా ఉన్నాం, ఈ ప్రపంచాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మనం కాపాడగలుగుతామంటే మానవత్వం ముందు మన దగ్గర ఉండాలి. కాబట్టి ప్రజాప్రతినిధులు కొంచెమైనా ఈ మానవత్వం కలిగి ఉంటేనే ఇటువంటి నిరాశ్రాయులను చేరదీసి మనం అండగా నిలబడ్డ నాడే ఈ సమాజం బాగుంటుందని చెప్పి నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. సార్ వచ్చినందుకు బియ్యానికి ఇచ్చిండు, నాకు ధన్యవాదాలు. నాకు సంతోషం ఇప్పుడు ఉన్నది. ఇంతవరకు దాకా బాధలు ఉన్నాం. నా పిల్లలు నేను మంచిగా బతకనికే నాకు ధన్యవాదం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.